ఆధ్యాత్మిక భావనే బలం. అరణ్యవాసంలో ఉన్న పాండవులను చూసేందుకు ఒకసారి శ్రీకృష్ణుడు వచ్చాడు. మనోధైర్యాన్ని కలిగించే ఉపాయం చెప్పాలని కన్నయ్యను కోరారు వాళ్ళు. దానికి సమాధానంగా, ఇది ఎప్పటికీ ఇలాగే ఉండదు అని చెప్పాడు నల్లనయ్య. సృష్టిలో మానవ జన్మ ఉన్నతమైంది, జీవితం గొప్ప వరమని, సుఖశాంతులతో గడిపేందుకు లభించిన అపూర్వ అవకాశమని వేదాలు పురాణాలు చెబుతున్నాయి. అయితే మానవ మనుగడలో ఎన్నో సమస్యలు, మానసిక ఒత్తిళ్లను ఎదుర్కోవలసి వస్తుంది. ఫలితంగా సహజంగానే వేదన, అలసట కలుగుతాయి. వాటిని అధిగమించి మానసికంగా, శారీరకంగా ఉత్తేజం, ఉత్సాహం పొందేందుకు మన పురాణాల్లో ఎన్నో మార్గాలను సూచించారు. పారమార్థిక చింతన కలిగి ఉండి ఆధ్యాత్మిక భావనలు పెంపొందించుకోవటం వాటిలో ఒకటి. అంటే ధర్మబద్ధ జీవనాన్ని గడపడం. ఈ క్రమంలో స్వార్థం, అసూయ, ద్వేషం, మోహం, కుట్ర, వంచన లాంటి ఆలోచనలను మనసులోకి రానివ్వకూడదు. అవసరమైన వారికి సహాయం, దాన ధర్మాలు చేయడం, సేవా తత్పరత అలవర్చుకోవటమే ధర్మబద్ధ జీవితం. వీటి వల్ల శాంతి, ఆనందం కలుగుతాయి. మానసిక ఒత్తిడి, అలసట దరిచేరవు. ఎప్పుడైనా విసుగు కలిగినా నిరాశ చెందకుండా ధైర్యంగా ఉండాలి. ధైర్యాన్ని దెబ్బతీసే విషాదాన్ని దూరం చేసుకోవాలని రామాయణంలో అంగదుడు చెప్పిన మాటలు గుర్తుంచుకోవాలి. భగవంతుడిపై భారం వేసి నిజాయితీగా, నిర్మలమైన మనస్సుతో చేయాల్సిన విధులను నిర్వర్తించినప్పుడు తప్పకుండా విజయం వరిస్తుంది. అది నూతనోత్సాహాన్ని కలిగిస్తుంది. మంచి మనసు, మంచి ఆలోచన, మంచి ప్రవర్తన మానసిక ఆనందాన్ని, ఉత్సాహాన్ని కలిగిస్తాయి. అసలు మానసిక వేదన, ఒత్తిడి అనే భావనలు కలగడానికి మనసే ప్రధాన కారణం. మనసు ఉన్న చోటనే స్వర్గాన్ని సృష్టించగలదు, నరకాన్ని చూపించగలదు. అన్నిటికంటే వేగమైంది ఏది అన్న యక్షుడి ప్రశ్నకు మనసు అని సమాధానం ఇచ్చాడు ధర్మరాజు. అందుకే ముందు మనస్సును
నియంత్రణలో ఉంచుకోవాలి. అందుకు ధర్మబద్ధ జీవనం, సాత్విక ఆహారం, ప్రాణాయామం, పరోపకారం లాంటివి తోడ్పడతాయి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. శుభం భూయాత్. శాంతి శాంతి శాంతి.